హాయ్ హలో వెల్కమ్ టు ఐకో మీడియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఓజీ. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈ సినిమా ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ సినిమా చేతులు మారిందనే న్యూస్ వైరల్ అవుతుంది. దీని నిర్మాత అయిన డివివి దానయ్య గారి దగ్గర నుంచి పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాను కొనుగోలు చేసినట్టు న్యూస్ వైరల్ అయింది. దీంట్లో ఎలాంటి నిజం లేదని డివివి దానయ్య గారు స్పష్టం చేశారు. త్రిబుల్ సమయంలో కూడా ఇలాంటి ఒక న్యూస్ వైరల్ అయింది. త్రిబుల్ సినిమాని బాహుబలి మేకర్స్ కొన్నారని న్యూస్ వైరల్ అయింది. ప్రతిసారి డివివి గారికి సంబంధించి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంకో రెండవ విషయానికి వస్తే, హీరో అక్కినేని వెంకట్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యి ఓజీ గురించి మాట్లాడుతూ, గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి పక్కన చేశానని, ఇప్పుడు ఓజీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ పక్కన చేస్తున్నానని తెలిపారు. ఓజీ సినిమాని సుజిత్ ఓ రేంజ్లో తీస్తున్నాడని, తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అవుతుందని, టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెటర్ మూవీగా ఓజీ నిలిచిపోతుందని వెంకట్ గారు తెలిపారు. కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న ఓజీ మళ్లీ ట్రెండ్ని షేక్ చేస్తుంది. అన్నట్లు ఈ సినిమాకు సంబంధించి ఇంకా 2 షెడ్యూల్స్ మాత్రమే మిగిలిన్నాయి. ఫిబ్రవరిలో ఒక షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల ఉంటుందని వార్తలు వినబడుతున్నాయి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.